హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో ఉన్నారు సీతమ్మ కొడుకు నరసింహుని బిడ్డ రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అన్న. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను అంటే ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నాయో రాజ్యసభకు పంపడం వల్ల ఏంటి ఉపయోగం? కమల్ హాసన్ని రాజ్యసభ మెంబర్ చేశారు. దేనికి? ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. రాజ్యసభ సీట్లు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. అందులో షర్మిలమ్మ ఇప్పుడు పూర్తిగా జగన్కి కాదు, చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు. చంద్రబాబు నాయుడు గారికి షర్మిలమ్మ దత్తపుత్రిక. అర్థమైందా? ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానపూర్వకంగా ఉంటూ వారి యొక్క సలహా సూచనల మేరకు అడుగులేస్తోంది. ఇప్పుడు రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వడంలో ఏంటి ఒరుగుతుంది? అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండాలి అంటే అక్కడ బ్రతికున్న కాంగ్రెస్ నాయకులకి జీవం పోయండి. పార్టీ ఏం చేయాలి? జీవం పోయాలి, వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. అలా చేస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ ఉంది సుమా అనుకుంటారు. వైసీపీ పరిస్థితి ఏంటి 2029? దానికేమైంది? 2026 నవంబర్ 9 నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఎరా స్టార్ట్ అవుతుంది, ఒక చక్కని సమయం మొదలవుతుంది. అది వచ్చే ఎన్నికలలో విజయం దాకా తీసుకెళ్తుందేమో చెప్పలేము. అప్పుడు నేను గుర్తుంటే నన్ను అడగండి, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల మాదిరిగా ముందే చెప్తా. కానీ వైసీపీ పార్టీ నాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ సంవత్సరం నవంబర్ 9 నుంచి ఒక చక్కని శకం మొదలవుతోంది. బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ బాగానే ఉంది. దానికి ఈ రానున్న రోజుల్లో కొన్ని అద్భుతమైన సభలు జరుగుతాయి, జనాల్లోకి బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అంతేకాకుండా స్నేహభావం ఉంటుంది ఇతర పార్టీలతో, కాంగ్రెస్తో తప్ప. ఇతర పార్టీలతో బాగా స్నేహభావం ఉంటుంది, అలాగే బలాయి ఉంటుంది. వీళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు ఇటు వస్తారు. కానీ ఫైనల్గా వీళ్ళు ఒకటే అంటారు, భరత్ అని నేను సినిమా చూడలేదా? ఇది కూడా అంతే, లాస్ట్లో జరిగేది అదే. ఖచ్చితంగా 2028లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి, ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి తెలంగాణలో జనసేన ప్రాభవం మొదలైంది, గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు ఆ గుర్తింపు రాబోతోంది. ఒకవేళ సభకు అనుమతి ఇచ్చుంటే ఇంత రగడ జరగబోయి ఉందంటారా? 2000 మందితోటి ఏదో ఫంక్షన్ హాల్లో సభ పెట్టుకున్నారు జనసేన. ఒకవేళ సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే జూన్ 2న ఇంత రగడ సభకి పర్మిషన్ ఇచ్చినా జరిగేది. ఇక్కడ ఎలాగైనా చేయాలి, ఒకరిపై ఒకరు విమర్శలు కానీ ఇవన్నీ ఉండకపోయేవి కదా. సభకి పర్మిషన్ ఇచ్చినా ఇవి జరిగేది. ఎందుకని? ఈ జనసేన ప్రాభవం మొదలైతే అక్కడ ఆంధ్రాలో లాగా తెలంగాణలో కూడా ఓటు బ్యాంకు చీలుతుంది. ఓటు బ్యాంకు చీలితే మనకి నష్టం. కాబట్టి దీన్ని ఎలానైనా ఆపాలి అనే ఆలోచనలు వచ్చాయేమో. ఆ ఆలోచనల వల్ల అక్కర్లేని విధంగా పర్మిషన్లు ఇస్తే 2000 కాస్త 20,000 అయితే తర్వాత వచ్చే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్లో ఉన్న పవన్ అభిమానులు వెళ్ళిపోతారు, బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా అందరూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకనే ఆపారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ను ఆపారా? పవన్ కళ్యాణ్ స్పీచ్ను ఆపగలిగారా? ప్రెస్ మీట్ ఆపగలిగారా? అది చూడరా జనాలు. ఇది గుర్తుపెట్టుకోవాలంతా. సో ఇప్పుడు ఏపీలో జగన్, తెలంగాణలో పవన్ ఉంటారేమో తెలియదు కదా. అక్కడ గన్ను పేలుతుందేమో, ఇక్కడ వెళ్ళి 1లో కూర్చుంటుందేమో కదా. అప్పుడు ఏపీలోనే ఏ పదవి కోరుకోలేదు, తెలంగాణలో ఏ గొడవలు రాకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. మరి జనసేనలో మరి మిగతా వాళ్ళు 20 మంది ఉన్నారు. ఎందుకు మంత్రి పదవులు లేవు? ఒకళ్ళిద్దరికి తప్ప. ఎందుకు నామినేటెడ్ పదవులు లేవు? ఒకళ్ళిద్దరికి తప్ప. ఎందుకని లేవు? పవన్ కళ్యాణ్ అనబడే మనిషి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక్కడే పరిగెత్తుకుంటూ వెళ్ళి నానాయాగి చేసి ఆయనని చేరుకునే క్రమంలో తను పడిన కష్టం ఏదైతే ఉందో ఆ తర్వాతేగా టీడీపీ నాయకత్వం అంతా బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవడొచ్చి చచ్చారు? ఎవడూ రాలా. అవునా? ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. అప్పటిదాకా ఎవడు రాలా, ఈయన వచ్చాకే వచ్చారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో వస్తే పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. ఆ భయం ఉంది నాయకుల్లో. పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి వల్ల ఇవాళ పెద్ద సినిమా ఫుల్ అయింది. పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి బాబాయ్ వల్ల అబ్బాయి సినిమా అన్ని హాల్స్లో ఫుల్ అయింది. 2 వారాల తర్వాత నువ్వు నేను తప్ప ఎవరో మిగలం, ఎవరో ఉండడాడ. ఈ సంగతి తెలుసుకోవాలి. ఏ పోటీ అయినా ఎవరికైనా, అది పొలిటికల్గా నాయకులకైనా సినిమాలో స్టార్లకైనా
ఒక ఆరోగ్యదాయకమైన పోటీ ఉంటే అందంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాడిని వీడు తిట్టి వీడు వాడిని తిట్టి ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే ఏమొస్తుంది? ఇంకొకటి, కొంతమంది అన్నారు తెలంగాణ అవును మా అయ్య జాగీరే మా జాగీరే. ఇప్పుడు సాధారణంగా మనమంతా భారతీయులం, మనం భారతదేశంలో ఉన్నాం. వ్యాపారాల రీత్యా వ్యవహారాల రీత్యా ఇంకోరిత్యా అందరం అక్కడక్కడ సెటిల్ అయ్యాం. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఉన్నారా కదా? అంటే భారతావనిలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి జీవనం సాగిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 4 ఏళ్ల పాటు చదివితే హీ విల్ బీ కాల్ యాజ్ ఏ తెలంగాణ సిటిజన్ కదా. ఇక్కడ తెలంగాణలో చాలామంది మా జాగీర్, ఆ జాగీర్లో బిల్డింగులు కట్టింది తెలంగాణ వాళ్ళు కాదు, నేపాల్ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, బీహారీసు. తెలంగాణలో ఉన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళు కూడా బయట వాళ్ళు 10 మందిలో 8 మంది ఉంటే లోకల్గా 2 ఉంటారు. ఈ విషయం మర్చిపోకండి. మీరు మీ తాతలు కొనిచ్చిన జాగీరు మీది, మీ నాన్న కొనిచ్చిన జాగీరు మీది, మీరు కొనిచ్చే మీ బిడ్డలకి జాగీరు మీది. తెలంగాణ రాష్ట్రం మనందరిది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణలో మనం అందరం ఉన్నాం. ఇవాళ ఎంత శాతం తెలంగాణలో తెలంగాణవాదులు ఉన్నారు? ఎంత శాతం తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరిగింది? తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 2000 మంది పై చీలుకు వాళ్ళ డీటెయిల్స్ ఏవి? వాళ్ళకి ఏమి ఇచ్చింది గవర్నమెంటు? ఏం చేసింది గవర్నమెంటు? ఇళ్ళు ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళకి జీవనోపాధి కల్పించారా? వ్యాపారాలు పెట్టించారా? ఎవరికన్నా తెలుసా? శ్రీకాంత్ ఆచార్య ఒక పేరు మాత్రం తీస్తారు ఈ మైకుల ముందును గొడవల్లోనూ. పుట్ ఏ లిస్ట్. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, అయ్యా తెలంగాణ ఉద్యమం కోసం ఇంతమంది ప్రాణాలు పోయారు కదా, ఆ ఉద్యమకారుల కుటుంబాలందరినీ తీసుకొచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి ప్రతి కుటుంబానికి తెలంగాణ తరపున మీరు ఈ ఉపయోగం చేయండి. అప్పుడు వారి ఆత్మ శాంతిస్తుంది. నిజమైన తెలంగాణ వాదులకి న్యాయం జరిగింది అని అందరూ అనుకుంటారు. ఈరోజు దాకా చేశారా? ఎవడన్నది చేశారా? జరగల. అది జరగాలని కోరుకుంటున్నా. నేను కోరుకుంటున్నా తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఆ వ్యక్తుల యొక్క కుటుంబాలన్నిటినీ లాల్ బహదూర్ స్టేడియంలో పిలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ సభ ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వానికి వాళ్ళు ఏమి ఇవ్వదలుచుకున్నారు, ఉద్యోగమా, వ్యాపారమా, అండ దండ, కూడు గుడ్డ నీడ, ఏ రకంగా ఇవ్వదలుచుకున్నారు అది చేసి మరో 10 కాలాల పాటు మీరు చిరస్థాయిగా మీ ప్రభుత్వం ఉండేలా చేసుకోండి. చేయగలరా? కాబట్టి ఇది తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. తెలంగాణలో భారతావనికి సంబంధించిన భారతీయులందరూ ఉన్నారు. మనకి గొడవలు వద్దు, ఈ కొట్లాటలు వద్దు. ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణ వాళ్ళు, తెలుసా? ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఆంధ్రులు ఉన్నారు. అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు. అక్కడ అల్లుళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కోడళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అందరూ కలిసి ఉంటున్నారు. ఎందుకు ఈ ప్రాంతీయ భేదాలు తీసుకొస్తారు వీళ్ళు? తప్పు కదా. కాబట్టి నా భావన ఏంటంటే ఆరోగ్యకరమైన పోటీ అవసరం. రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరన్నా ఎదుర్కోవడానికి వస్తే నిలబడండి, భయపడకండి, నిలబడి మీరేమిటో చూపించండి. జనసేన అనే పార్టీ జనంలో నుంచి వచ్చింది కదా. ఆ జనంలో నుంచి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళే లేరు అక్కడ. హైదరాబాద్లోనే పుట్టింది ఆ పార్టీ కాదా? ఇక్కడ పుట్టిన పార్టీని ఇక్కడ నువ్వు పోటీ చేయొద్దు అని అనటానికి ఎవరికన్నా ఆస్కారం ఉందా? కాబట్టి ఇప్పుడు చాలామంది వీడు పవన్ కళ్యాణ్ తొత్తు అని పెడతాడు కామెంట్. మొన్నేమో జగన్ తొత్తు అని పెట్టారు, ఇప్పుడు ఇది పెడతారు. ఎవడు ఎన్ని పెట్టుకు తెచ్చినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు, నేను నిజమే మాట్లాడతా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రథమ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. తదుపరి పోటీ అంటే కింద నుంచి వచ్చేటప్పుడు ఇంకో 2-3 పార్టీలు వస్తాయి, అంతే.